ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించును. వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. వీక్షకులకు, శ్రోతలకు నా అభినందనం, శుభాభినందనం. రామారావు గారు, దేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ పార్టీకి రానంతటి అత్యధిక మెజారిటీతోటి అధికారంలోకి వచ్చి చాలా తక్కువ కాలంలోనే అధికారం నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, క్లుప్తంగా కొంచెం వివరించండి. చాలా చక్కని ప్రశ్న అడిగారు. ఇది ఈనాటిది కాదు, ఈ చరిత్ర అనాదిగా మనకున్నది. రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు. రాముణ్ణి పట్టాభిషేకం చేద్దామనుకుని తండ్రి అనుకున్నాడు దశరథుడు. కానీ పట్టాభిషేకం జరగకముందే ఆయన అరణ్యవాసానికి పంపించబడ్డాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎదుర్కొన్నాడు. కాబట్టి తమ్ముడు, ఏ మంచి పని చేద్దామనుకున్నా ఎన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఎంతో మంది స్వార్థపరులని మనం ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ దాటాలి, అధిగమించాలి, మన కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంటే మీరు పట్టాభిషేకం లక్ష్మీపార్వతి గారికి చేద్దాం అనుకున్నారా? ఆమె పట్టాభిషేకం కోరలేదే. పట్టాభిషేకం చేద్దాం అనుకున్నటువంటిది ఆమె నా భార్యగానే ఉండాలని కోరింది. అందుకే ఆమె వచ్చింది, నా గురుగేణ అయ్యింది. కానీ ఇటీవల ఆగస్ట్ సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీపార్వతి గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అనేటువంటిది పాత్రికేయులుగా మా అభిప్రాయం. మీరు ఒక అభిప్రాయం చెప్పారు, వారసత్వం అని. నాకు తెలియదేదో కొత్తగా అడిగారు మీరు. వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు, ఆస్తులకు ఉండొచ్చు, మరి విధానికి ఉండవచ్చు. కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు, భావించలేదు. ఎవరైతే దేశానికి, ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులవుతారు. అంటే రాజకీయ వారసత్వం ఉండదనా మీ ఉద్దేశం? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు, కానీ వారసత్వం అనేది లిఖించబడలేదు. అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు కాదు కాదు. అట్లాంటప్పుడు మీ ప్రభుత్వం అంత మెజారిటీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు? స్వార్థపరుల స్వార్థాలోచనతో, అంటే వారి దగ్గర కోరి విధానంతో, వారి దుష్ట ప్రయత్నంతో, వారి మోసంతో ఈ విధంగా మరి నగతట్ల పాలైంది. లక్ష్మీపార్వతి గారు రాజకీయంలోకి రారు అని మీరు స్పష్టంగా చెప్పిన తర్వాతే వెంకటేశ్వరరావు కానివ్వండి, తదితరులంతా మళ్ళీ మీ చెంతకు వచ్చారనేది మా అందరి అభిప్రాయం. దాని విషయంలో మీ కామెంట్ కొంచెం. నేను ఒకటి మీకు స్ఫూర్తిగా చెప్తున్నాను, ఎవరు కూడా ఇది చెయ్యాలి, ఇలా మీరు ఉండాలి అంటానికి మన హక్కు లేదు. ఈ ప్రజాస్వామ్య విధానంలో ఎవరి సమర్థతను బట్టి ఎవరిని ప్రజలు అంగీకరిస్తారో వారు దానితో ప్రజా సంక్షేమానికి కృషి చేయవచ్చు. కాబట్టి కేవలం ఆమె మీద అభాండాలు వేస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు, ఆమె ఉద్దేశం ఇది కాదు అని అన్నాను నేను. మరి ఈనాడు ప్రజలే వారి సభలకు లక్షలుగా విడుతున్నారు, కోరుతున్నారు. ప్రజాస్వామ్యం యొక్క వారి కోరికలు కాదంట. నేనెవరిని, మీరెవరు, ఇంకోవారు ఎవరు. నెవర్ నోబడీ has the right to deny the right of the people, wish of the people. This is the democracy. మొన్న సంక్షోభం అన్నది, ఐఎమ్ సారీ, కొంతమంది వ్యక్తుల వల్ల జరిగింది, ప్రజల వల్ల జరిగింది. ప్రజల అమాయకులు ఓట్లు ఇచ్చారు. రామారావు గారి నాయకుడిగా ఉంటారని అనుకున్నారు, ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనుకున్నారు. 2 రూపాయల బియ్యం అడిగారు, ఇచ్చాను. మద్యపాన నిషేధం నా ఆడబిడ్డలు కోరారు, నేను ఇచ్చాను. అదే రైతులు మేము వాడే విద్యుత్ శక్తి సంవత్సరానికి ఒక హార్స్ పవర్
50 రూపాయలకి నేను ఇస్తానని కూడా చెప్పాను, చేశారు. కాబట్టి ప్రజలు ఉంచేటటువంటి విశ్వాసం మన మీద అది. కాబట్టి ఎవరు కూడా ఇదమిద్దగ్గా ఇది రామారావు గారికి కలిగిన సంక్షోభాన్ని అంటారు. స్వార్థపరత్వంతో రామారావు గారు దగాపడ్డారు. జాతి చిన్నబోయింది, ప్రజాస్వామ్యమే ఈనాడు పరిహాసాల పాలైంది అని ప్రజలు అంటున్నారు, లోకం అంటుంది. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు చూచాం మనం, ఎప్పుడో గత చరిత్రలో మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాల్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్ళుగా ఉంటూ జాతికే ద్రోహం చేసి ఈనాడు మాయని మచ్చ తెచ్చారు ప్రజాస్వామ్యానికని నేను చిన్నబోతున్నాను. ఎన్నికలకు ముందు అప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని సినిమాలు తీయటం, విడుదల కావటం జరుగుతోంది. కానీ రేపటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీ నుంచి అటువంటి ఒక చిత్రం వస్తుందని ఆశించినటువంటి మీ అభిమానులు నటుడిగా నా మీద అభిమానం ప్రజలకు ఉంది, అభిమానులకు ఉంది. సంతోషం. వారి యొక్క మేలును, ఆర్ద్రతను, దయను, అభిమానాన్ని నేను ఎన్నడూ విస్మరించను, మర్చిపోను. 35 సంవత్సరాలు నట జీవితం గడిపాను. కాబట్టి ఏదైనా వాళ్ళు ఆశించవచ్చు. నాకు వీలున్నంత వరకు, కాలం ఉన్నంత వరకు, వ్యవధి ఉన్నంత వరకు పూర్తిగా ఏ విధమైనటువంటి తృప్తి వారికి కలిగించగలను నేను ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నాను. రామారావు గారు, ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, కార్యకర్తల్ని మీరు విస్మరించారు. కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించడం కోసమే మేము మా నాయకుడిని చంద్రబాబు నాయుడుగా ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా, మీ జవాబు? ఏదో వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే విధానం, చేసే పద్ధతి, అంతే తప్ప దీంట్లో సత్యం లేదు. ఎందుకంటే అభిప్రాయాలు అన్నీ తీసుకోవచ్చు, కానీ నిర్ణయించేవారు ఒక్కరే. ఎక్కడైనా సరే మన దేశానికి కూడా ప్రెసిడెంట్ ఒక్కరే, ఇద్దరు లేరు. ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే, ఇద్దరు లేరు. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఒక్కడే, ఇద్దరు లేరు. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవచ్చు, కానీ నిర్ణయించేది మాత్రం ఒక్కడే. ఆయనలో నమ్మకం, విశ్వాసం ప్రజలు ఉంచారు, విశ్వసిస్తున్నారు. అదేవిధంగా పార్టీ కూడా 1982లో నేను పెట్టినప్పుడు ప్రజలందరూ విశ్వసించారు. ఆనాడు కేవలం 9 ఏళ్ల కాలంలోనే ఓట్లిచ్చి గెలిపించారు. దానికి వారికి ఏ విధమైన సేవ చేశానో వారికి తెలుసు. అదే కాదు, మొన్న 17, 18, 19, 20, 21, 22 తేదీల ఆగస్టు నెలలో నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అదే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్ళే చెప్పారు అక్కడ, రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తుంది, మేము ఆయన మెలకవలు ఉంటున్నాం. కాబట్టి దీని ఘనత, గౌరవం అంతా కూడా రామారావు గారు, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ పశుత్వం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు. అదే దాని యొక్క పర్యవసానం.